స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ Q4 రిజల్ట్ వీక్గా ఉంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2017-18కి సంబంధించి గైడెన్స్ కూడా వీక్గా ఉంది. సో గైడెన్స్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఒక్క అంశం మాత్రం 13,000 కోట్ల రూపాయలు ఇన్ఫోసిస్కున్న ఆల్మోస్ట్ ఒక 30,000 crores ఆర్ 35,000 crores రిజర్వ్స్ నుంచి ఒక 13,000 crores-ని పేఅవుట్ అంటే బైబ్యాక్ కోసం అలాగే డివిడెండ్ పేఅవుట్స్ కోసం వెచ్చించబోతున్నట్లు కంపెనీ ప్రకటిస్తుంది. అదొక్కటే మినహాయిస్తే పెర్ఫార్మెన్స్ ఈజ్ వీక్ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ ఈజ్ ఆల్సో వీక్. సో ఎటువంటి కామెంట్ మీరు చేస్తారు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ సంబంధించి? ఒకటేంటే ఆల్రెడీ మనకి ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నాయండి రిజల్ట్స్ నుంచి. ఆ ఎక్స్పెక్టేషన్ తక్కువలో కూడా ఇంకా అంటే కొద్దిగా రిజల్ట్స్ బాగా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఐటీ ఓవరాల్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఇది ఓవరాల్ ఇండస్ట్రీ ట్రెండ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫోసిస్ అనేది ఒక ఇండస్ట్రీ ట్రెండ్ కూడా సంకేతం ఇస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ 1 year కూడా ఇంకా ఐటీ స్టాక్స్ కొద్దిగా బేర్ మార్కెట్లోనే ఉండొచ్చు అండి. అంటే ఎవరికైనా ఉంది లాంగ్ టర్మ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా లోవర్ లెవెల్స్లో తీసుకొని ఉండి ఇన్ఫోసిస్ అయినా ఇప్పుడు కంగారు కూడా అమ్మాల్సింది ఏం లేదండి. బట్ మీకు అంటే నెక్స్ట్ 1 year 2 years పెద్ద రిటర్న్స్ కనపడకపోవచ్చు. బట్ మీరు హోల్డ్ చేసి పెట్టండి. ఫ్రెష్ పొజిషన్స్కి అయితే ఇంకొంచెం టైం ఉందేమనండి. అంటే ఇది మీరు కాంట్రేరియన్ బెట్ అంటే మీరు ఇది అందరూ అమ్మేటప్పుడు నేను కొనాలి అనే మైండ్ సెట్ ఉన్నాళ్ళైనా సరే వాళ్ళకు కూడా ఇంకొద్దిగా వెయిట్ చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. సో ప్రీ ఓపెనింగ్ సెషన్లో మాత్రం ప్రస్తుతానికి 1.2% లాభంతో కనిపిస్తుంది ఇన్ఫోసిస్ టెక్నాలజీస్. ఇవాళ స్టాక్ ప్రైస్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇంకా మరిన్ని నెంబర్స్ వస్తున్న కొద్దీ స్టాక్ రియాక్షన్ కూడా మనం గమనిస్తాం. అదర్వైజ్ ప్రీ ఓపెనింగ్ సెషన్ సెక్స్ నిఫ్టీ 9212 దగ్గర కనిపిస్తుంది. అండ్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఈవెన్ ప్రీ ఓపెనింగ్ సెషన్ నెంబర్స్ కూడా వీక్గానే ఉన్న పరిస్థితి. అదర్వైజ్ ప్రస్తుతానికి అంతా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ రిజల్ట్ మీద మార్కెట్స్ ఫోకస్ చేస్తున్నాయి. సో మరికొన్ని మెయిల్స్ తీస్తున్నాం. ఈలోగా నర్రా పెంచలయ్య మెయిల్ పంపించారు. ఆయన 2 నెలల క్రితం కొన్ని స్టాక్స్ కొన్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ 20 రూపాయల్లో, అలాగే అశోక్ లేలాండ్ 89లో, క్రాంప్టన్ గ్రీవ్స్ 71లో. ఏం చేయాలి? ఇంకా యాడ్ చేసుకోవచ్చు అశోక్ లేలాండ్ లాంటి షేర్స్ని? ఒకటండి అశోక్ లైలాండ్ తర్వాత మీరు తీసుకున్న సౌత్ ఇండియన్ బ్యాంక్ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయండి. రెండు కూడా స్లోగా ఉండే స్టాక్సే కాబట్టి మీరు ప్రస్తుతానికి మీరు యాడ్ చేసుకోండి. సౌత్ ఇండియన్ బ్యాంక్లో మాత్రం మీరు ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఉన్న పొజిషన్ ఉంచేయండి. ఎందుకంటే ఇది 3-4 ఏళ్ళు ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఒక 1 monthగా బ్యాంక్స్లో PSU బ్యాంక్స్లో మంచి ర్యాలీ వచ్చినా కూడా ఇది ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు. దీనికన్నా మీరు PNB లాంటి దాన్ని లేకపోతే ఈవెన్ కెనరా బ్యాంక్ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు ఒకవేళ బ్యాంకింగ్లో ఉండాలనుకుంటే. లేకపోతే ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్లోనే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. క్రాంప్టన్ గ్రేవ్స్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. అశోక్ లైలాండ్ కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. అశోక్ లైలాండ్ ఇమీడియట్ కూడా 95-96 లెవెల్స్ దాటుతుంది అనుకోను. ఒక 1.5 year టైం పట్టొచ్చు అండి. ఇది మంచి ఇక్కడ నుంచి ఒక 20-25% రావాలంటే స్లోగా ఉండే స్టాక్స్ అండి అన్నీ కూడా. సో 3 కూడా హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. అశోక్ లేలాండ్ మేబీ యూ కెన్ యాడ్ మోర్, ఎందుకంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ బెటర్ దాన్ ప్రీవియస్ ఇయర్ ఫర్ అశోక్ లేలాండ్ లాంటి కంపెనీస్కి. సో కొద్దిగా డిమాండ్ పికప్ అవుతున్న కొద్దీ వీళ్ళ సేల్స్ గ్రోత్ కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ యూ కెన్ గో ఫర్ అశోక్ లేలాండ్, యాడ్ ఫ్యూ మోర్ షేర్స్ ఎట్ ది కరెంట్ ప్రైస్. తర్వాత పవన్ కుమార్ అడుగుతున్నారు, ఎరోస్ ఇంటర్నేషనల్ ఇంట్రాడే కోసం కొనుక్కోవచ్చా? ఇంట్రాడే కోసం ఒకవేళ వర్కౌట్ కాకపోతే హోల్డ్ చేస్తారట. ఫస్ట్ మీరు చాలా రాంగ్ అంటే ఇప్పుడు ఇంట్రాడే కోసం తీసుకొని అది ప్రైస్ పెరగకపోతే మళ్ళీ దాన్ని క్యారీ చేసుకొని అట్లా ఒక స్టాక్ మార్కెట్లో ఒక టైంలో ఒక ప్రైస్ రాలేదంటే ఇంకా అది ఎప్పుడు రాకపోవచ్చు అండి. అంటే రావచ్చు రాకపోవచ్చు, 2 ప్రాబిలిటీస్ ఉంటాయి. సో అటువంటి చేయకూడదండి. మీరు ఇంట్రాడే కోసం పెరగొచ్చాము అది వేరే విషయం. ఇంట్రాడేకి మాత్రం ఇది పెరిగే అవకాశం పెద్దగా లేదు. దీనికి 290 నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందండి. మధ్యలో ఒక బౌన్స్ బ్యాక్ కూడా రావట్లేదు. కాబట్టి మీరు ఇటువంటి స్టాక్స్కి అసలు ఇంట్రాడేకి దూరంగా ఉండమని చెప్తాను, అవాయిడ్ చేయమని చెప్తాను.
తర్వాత ఎర్రంరెడ్డి శ్రీనివాసులు అడుగుతున్నారు, తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ 1 year కోసం కొనుక్కోవచ్చా ఇది? టిఎన్ పెట్రో ఓవరాల్గా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో వస్తున్న ర్యాలీ ఉంటుంది. ప్లే వీటిలో ఏంటంటే ఫోకస్ చేసే బదులు క్లియర్ అయిపోయిందని మీకు అనిపించి ఇప్పటి నుంచి ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది అనుకుంటే అప్పుడు మీరు వెళ్ళాల్సిన స్టాక్స్ అంటే ఓఎన్జీసీ ఇటువంటి స్టాక్స్కి వెళ్ళడం బెటర్ అండి. లేదంటే కేన్ ఇండియా ఇప్పుడు మధ్య కూడా అయింది కాబట్టి అటువంటి బెటర్ ఏమో, కానీ మరీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి వెళ్ళేంత బదులు ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఉండటం బెటర్. బట్ లాస్ట్ క్వార్టర్ మాత్రం చక్కటి రిజల్ట్ వచ్చింది తమిళనాడు పెట్రో నుంచి. అందువల్లనే స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరగడం మనం చూసాం. ఆల్మోస్ట్ 20 రూపీస్ నుంచి 54 రూపీస్ అయింది. కొద్దిగా ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. మేబీ 1 more quarter, ఈ క్వార్టర్ కూడా రిజల్ట్ బాగుంటే, ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. దే విల్ రీచ్ $60 సూన్ అంటున్నారు కాబట్టి కొద్దిగా స్టీమ్ ఉండొచ్చు, బట్ బీ కేర్ఫుల్ అండి. తర్వాత సంతోష్ కుమార్ అడుగుతున్నారు, ఆయన ఆరిన్ ప్రో సొల్యూషన్స్ 130 రూపాయలు, సుదర్శన్ కెమికల్స్ కొన్నారు, అలాగే జిఎస్ఎఫ్సి కొన్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎన్ఎఫ్ఎల్ అట, నందన్ డెనిమ్, క్యాడిలా హెల్త్, ఇవన్నీ కొనుక్కున్నారు. మంచి పోర్ట్ఫోలియో అయినా హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఓవరాల్గా డీసెంట్గానే కనపడుతుందండి. అంటే కొంచెం స్టాక్ సెలెక్షన్ తెలుసు అనుకుంటే, లేదంటే ఇటువంటి స్టాక్స్ కానీ రావడం అంత ఈజీ కాదు. ఆరిన్ ప్రో అంటే పెద్ద మనం ట్రాక్ చేయలేదండి, సో అదొకటి అవాయిడ్ చేయండి. నందన్ డెనిమ్ కూడా మంచి కంపెనీ, కానీ ఓన్లీ వాళ్ళకి డెట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. బట్ కంపెనీ వైజ్ మంచి సెగ్మెంట్ అండి. వాళ్ళకి మంచి యూఎస్లో కస్టమర్ బేస్ బాగుంది. వాళ్ళు డెనిమ్స్ అది సప్లై చేస్తుంటారు యూఎస్ రీటైల్ కంపెనీస్, మన వాల్మార్ట్ అటువంటి కంపెనీస్కి. అది స్టాక్ బాగానే ఉంది. ఓవరాల్గా డీసెంట్ పోర్ట్ఫోలియో అండి. ఆరిన్ ప్రో ఒకటి అదేమన్నా కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. తర్వాత శిరీష్ అడుగుతున్నారు, గ్లోబల్ లాంచరీ, ఇది షార్ట్ టర్మ్ కోసం 3 months కోసం ఎంటర్ కావచ్చు ఇందులో. ఇది కూడా చాలా మందికి అలా యాంటిసిపేషన్ ఉన్న స్టాక్ అండి. అప్పుడు ఏంటంటే మంచి బ్రాండెడ్ ప్లే, కన్జంప్షన్ ప్లే అది ఇదని చాలా మంది అనుకున్నారు, కానీ ఏంటంటే సమ్వేర్ మేనేజ్మెంట్ అంటే అది దాన్ని సస్టైన్ చేసుకోలేకపోయారండి, ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ ఆ మొమెంటమ్ కానీ. సో దాని బదులు ఏంటంటే ఇంకా బెటర్ ఈజీ కన్జంప్షన్ థింగ్స్ చాలా ఉన్నాయండి. లాభాలకి దూరంగా ఉండమని చెప్తాను. ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, డివిడెండ్ చక్కటి డివిడెండ్ ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ది గుడ్ ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ కంపెనీ. కాకపోతే ఐషర్ మోటార్స్, అమర్ రాజా బ్యాటరీస్ 2016-17 సంబంధించి ఏమాత్రం డివిడెండ్ ఇవ్వలేదు, కానీ బ్లూ చిప్ షేర్స్గా ఎందుకు వీటిని పరిగణిస్తారు? అది యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్లో కూడా ఇప్పుడు రేపు వర్క్షాప్ ఉద్దేశం కూడా అదేనండి, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దామని. డివిడెండ్ ఇవ్వటం మంచి సంకేతం అయి ఉండొచ్చు, కానీ డివిడెండ్ ఇవ్వకపోవటం బ్యాడ్ సంకేతం అయితే కాదండి. అంటే అదే కంపెనీ వాళ్ళ క్యాపెక్స్ ప్లాన్స్, వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, వాళ్ళకి ఏదైనా ఎక్విజిషన్ ప్లాన్స్ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మనీతో వాళ్ళు దానికి యూజ్ చేసుకున్నామని ట్రై చేస్తారు. కానీ ఒక కంపెనీ డివిడెండ్ ఇవ్వలేదు కాబట్టి అది బ్లూ చిప్ కాదు, డివిడెండ్ ఇవ్వలేదు కాబట్టి అది బ్యాడ్ కంపెనీ అనుకోవాల్సిన ఉద్దేశం లేదండి. అంతే ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ గారి ఓన్ కంపెనీ బర్క్షైర్ హ్యాత్వే ఎంటైర్ హిస్టరీలో ఒక్కసారి కూడా డివిడెండ్ ఇవ్వలేదండి. అంటే ఆయన అనేది ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను బెటర్గా ఇన్వెస్ట్ చేసి మీకు ఇంకా బెటర్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాను, కానీ దానికోసం మీకు డివిడెండ్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ఉద్దేశం అండి. సో మనకి డివిడెండ్ కావాలనుకుంటే స్టాక్ సెలెక్షన్ అప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు డివిడెండ్ ఇవ్వలేదు కానీ తర్వాత క్రిప్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు అంటే ఐషర్ మోటార్స్ చాలా వెల్త్ క్రియేట్ చేసింది, అమర్ రాజా బ్యాటరీస్ కూడా చాలా వెల్త్ క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు లాస్ట్ 1 yearలో కొద్దిగా స్లో ఉండొచ్చు కానీ బట్ ఓవరాల్ లాస్ట్ 10-15 years చూసుకుంటే చాలా వెల్త్ క్రియేట్ చేశారు. కాబట్టి బ్లూ చిప్స్ అండి, డివిడెండ్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరం లేదండి. ఇన్ఫాక్ట్ దే ఆర్ కంటిన్యూస్లీ యాడింగ్ కెపాసిటీ టు దేర్, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెడుతున్నారు. వచ్చిన ప్రాఫిట్స్ అన్నిటిని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫర్ ఇన్స్టెన్స్ ఐషర్ మోటార్స్ ఇప్పటికీ 100% క్యాపిటల్ కెపాసిటీ యూటిలైజేషన్తో నడుస్తుంది. ఇంకా మరింత ఫర్దర్ కెపాసిటీని వాళ్ళు యాడ్ చేస్తే తప్ప మార్కెట్స్ సర్వ్ చేయలేని పరిస్థితి. ఇప్పటికి 2 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు చాలా పాకెట్స్. ఇన్ఫాక్ట్ కాంపిటీషన్ ఈస్ క్యాషింగ్ అవుట్ దేర్ ఇన్అడిక్వసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ. కాబట్టి అందుకని ఇమీడియట్ కెపాసిటీ బిల్డప్ చేసుకుంటే కానీ ఆ పెంటప్ డిమాండ్ వాళ్ళు క్యాప్చర్ చేయలేమనేది వాళ్ళు ఇమీడియట్ గా చేస్తున్నారండి. కాబట్టి డివిడెండ్ ఇవ్వకుండా కెపాసిటీ ఎడిషన్ కోసం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఆ డబ్బుని వినియోగిస్తున్నారు. అండ్ మీకు డివిడెండ్ కావాలా, క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలా, ఈ రెండింటి మధ్య బేరీజ్ వేసుకోండి, దేనికి ఓటు వేస్తారన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. మీకు డివిడెండ్ పాయింట్ వచ్చింది. డివిడెండే కావాలనుకుంటే పిఎస్యూ స్టాక్స్ డివిడెండ్ ఇస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 month 2 months చాలా సార్లు అనుకున్నాను, హిందుస్థాన్ జింక్ అని, కోల్ ఇండియా అని చాలా డివిడెండ్ డిక్లేర్ చేశారు. కూడా షేర్ హోల్డర్ మీద ప్రేమతో ఇచ్చేవి కాదు, దాంతో పాటు మనకు కూడా కొద్దిగా బెనిఫిట్ వస్తుంది కాబట్టి మనం కూడా షేర్ హోల్డర్స్ అవుదాం ప్రయత్నం. కాబట్టి మీ పోర్ట్ఫోలియో మీరు అలొకేట్ చేసుకోండి. క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం కొన్ని స్టాక్స్, డివిడెండ్ కోసం కొన్ని స్టాక్స్, అప్పుడు మీకు ఓవరాల్ ఒక స్టెబిలిటీ ఉంటుందండి. రఘురామ్ అడుగుతున్నారు, నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ ఈ స్టాక్ కొన్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా?
చూడండి నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ ఇది ఈ మధ్య కాలంలో చాలా వీక్ ఉన్న స్టాకు లాస్ట్ కొన్ని రోజులుగా మనం ఇప్పుడే అనుకున్నట్టుగా కొంచెం లిక్విడిటీ ఉండడం కారణంగా ఇటువంటి స్టాక్స్లో బయింగ్ అనేది చూసాము. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మాత్రం ఇదేంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే స్టాక్ అండి. ఇన్వెస్ట్మెంట్కి అంత మంచి స్టాక్ అయితే కాదు. ర్యాలీస్ కూడా సస్టైన్ కాలేకపోతున్నాయి. మార్కెట్స్లో ఇంత బులిష్ టైంలో కూడా ఇది పెద్దగా పెరగట్లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ఎక్కువ కాలం దీంట్లో ఉండడానికి ప్రయత్నం చేయకండి. భూటాన్ స్టీల్ కొన్నారు 65 రూపాయలు యుగేంద్రనాథ్, అలాగే నవీన్ ఫ్లోరైన్ కొన్నారు 3000 రూపీస్లో. ఎక్కడ ఎగ్జిట్ కావాలి? నవీన్ ఫ్లోరైన్ చాలా మంచి థీమ్ అండి, చాలా వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. కదా మీరు 3000 అంటే చాలా ఎలివేటెడ్ లెవెల్స్లో కొన్నట్టున్నారు మీరు. ఇట్స్ ఓకే అండి, మీరు హోల్డ్ చేసి పెట్టండి. ఇవన్నీ ట్రేడింగ్ లేదంటే షార్ట్ టర్మ్ కోసం చూసే అలాంటి ఐడియాస్ కాదండి. వెల్త్ క్రియేట్ చేసుకునే ఉద్దేశంతో చూసుకుంటే బెటర్ అండి. మీరు హోల్డ్ చేయమని చెప్తాను, మీకు చాలా వెల్త్ క్రియేట్ అవ్వచ్చు. రెండోది భూషణ్ స్టీల్. ఇది ఈ మధ్య వచ్చిన స్టీల్ ర్యాలీలో బాగా పెరిగిన స్టాక్ ఇది. బట్ చాలా డెట్ బర్డెన్ ఉన్న కంపెనీ, డెట్ రీస్ట్రక్చరింగ్ కోసం వెళ్ళిన కంపెనీ కూడా. సో ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆ డెట్ రీస్ట్రక్చరింగ్కి ఒక పాజిటివ్ నాడ్ వచ్చింది, దాన్ని అప్రూవ్ చేశారన్న వార్తలు వచ్చిన వెంటనే పెరిగిన స్టాక్ ఇది. మేబీ ఒక టర్న్ అరౌండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వస్తే బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, రాకపోతే మాత్రం సో కీప్ ఏ ట్యాబ్ ఆన్ ది రిజల్ట్స్. సో రిజల్ట్స్ని బాగా క్లీన్గా వాచ్ చేయండి. ప్రైస్ మూమెంట్ ఏదైనా ఎలా ఉంది? భూషణ్ స్టీల్ ఓవరాల్గా సెక్టార్ పరంగా ఈ మధ్యకాలంలో బాగా మనకి అప్ ట్రెండ్లో ఉంది. అయితే అది అప్ ట్రెండ్ కూడా బ్రేక్ పడుతుందండి. ఇప్పుడిప్పుడే మనకి బేస్ మెటల్స్లో కూడా సెల్లింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు కొత్తగా కొనాలనుకుంటే మాత్రం వద్దు. ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటే బెటర్ ఏంటంటే హైస్ దగ్గర ఉంది, ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తాను. ఆల్రెడీ కొని ఇంతకు ముందే కొని ఉంటే ఈ ప్రైస్ దగ్గర కొన్నారైనా అది ఎగ్జిట్ కమ్మంటా అండి. ఇమీడియట్గా అయితే మళ్ళీ ఈ అప్ ట్రెండ్ కొనసాగపోవచ్చు. కొంచెం ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంటర్ కమ్మంటారు. సో రిస్కీ బెట్. స్టీల్ ప్రైసెస్ ఒకవేళ ఇప్పుడున్న కమాడిటీ సైకిల్లో స్టీల్ ప్రైసెస్ మరింతగా పెరిగితే అప్రిసియేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దట్. తర్వాత రామకృష్ణారెడ్డి అడుగుతున్నారు. కోర్స్ ఆయన ఫ్రాంక్లిన్ ఇండియా, ప్రైమా ప్లస్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, వాల్యూ డిస్కవర్, ఎస్బీఐ బ్లూ చిప్, ఇవన్నీ మనం రోజు దీనిలో చెప్తున్నామండి. అంటే యూట్యూబ్ ప్రసారంలో మీరు యూట్యూబ్ ప్రసారాలు చూస్తున్నట్లుగా లేరు, ఓన్లీ టీవీ ప్రసారాలు మాత్రమే చూస్తున్నట్లుగా ఉన్నారు. సో అందువలన మనం వీటన్నిటిని కూడా మీరు హోల్డ్ చేయండి. అన్ని 4 కూడా మంచి స్కీమ్సే, 4 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా. సో మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి, కానీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మాత్రం ఒక 2% లాభంతో కనిపిస్తుంది ఓపెనింగ్లో. ఆల్మోస్ట్ ఇప్పుడు 0.6% లాభంతో కనిపిస్తుంది. సన్ఫార్మా ఈజ్ ఇన్ ప్రాఫిట్స్. తర్వాత టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ రబాఫ్ ఎఫెక్ట్ కొద్దిగా కనిపిస్తుంది. సో అలాగే బాష్ పాజిటివ్గా ఉంది, విప్రో పాజిటివ్గా ఓపెన్ అయింది. సో ఆల్ ఐటీ ప్యాక్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. తర్వాత నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, అలాంగ్ విత్ అదర్ 2 ఇండిసెస్, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. సో ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ ఆర్ స్వల్ప నష్టాలతో కూడిన ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది నిఫ్టీ స్టాక్స్లో. హిందాల్కో 1.2% నష్టపోయింది. అలాగే టాటా స్టీల్ 1.2% నష్టపోయింది. టాటా పవర్ 1% నష్టపోయింది. సో టాటా పవర్, అదానీ పవర్ రెండు కూడా ఇంకా వీక్నెస్ కనిపిస్తుంది మనకు. L&T 1% నష్టపోయింది. టాటా మోటార్స్ 1%, ఆల్మోస్ట్ 1% వరకు నష్టంతో ఉంది. గ్రాసిమ్ 0.6% నష్టపోయింది. ఇన్ఫోసిస్ ఇప్పుడే మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. M&M 0.6% నష్టపోయింది. భారతీయ ఎయిర్టెల్ ఈజ్ ఆల్సో ఇన్ లాసెస్. సో ఒక స్వల్ప నష్టాలతో కూడిన ఓపెనింగ్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత శివకుమార్ తిరుపతి మెయిల్ పంపించారు. డెల్టా కార్ప్ కొనుక్కుంటారంటే ఈ లెవెల్స్ దగ్గర కొనుక్కోవచ్చా, లేదా కరెక్షన్ కోసం వెయిట్ చేయాలా? డెల్టా కార్పొరేషన్ చాలా మనకు 100 రూపీస్ నుంచి 220 వైపు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా అది హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాకుండా చాలా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇది పెరిగినా పడినా కూడా, అంటే హై బీటా స్టాక్ అంటాము, పెరిగినా పడినా కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుందండి. అబ్నార్మల్ మూవ్స్ ఉంటాయి ఈ స్టాక్లో. కాబట్టి ప్రస్తుతానికి మీరు వద్దని చెప్తానండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఇది 160 వైపు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ 160, ఆల్రెడీ ఇప్పుడు 169 దగ్గర ట్రేడ్ అవుతుంది. 160 దగ్గర ఆగితే మీరు షార్ట్ టర్మ్ కొనుక్కోండి, లేదంటే మాత్రం ఇంకా కొంత వీక్నెస్ కూడా రావచ్చండి. తర్వాత మెయిల్ కేశవ్ పంపించారు. నితిన్ స్పిన్నర్స్ కొన్నారు 26 రూపాయల్లో, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా?
నేను ఇప్పుడైతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఇప్పుడు స్లోగా మనకి మిడ్ క్యాప్లో కూడా సెల్లింగ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. నితిన్ స్పిన్నర్స్లో మీరు చాలా 20 రూపీస్లో కొంటే 129 అండి, చాలా మీకు మంచి అంటే మల్టీ బ్యాగర్ అయిపోయింది. కాబట్టి ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావాలంటే కాండి, లేదా వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ప్రస్తుతం అయితే ఇది ప్రాఫిట్ బుకింగ్ జోను, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎన్ని షేర్లు కొన్నారో తెలియదు కానీ మంచి విన్నర్ని పిక్ చేశారు అండ్ హోల్డ్ చేశారు దాన్ని. 200 షేర్స్ కొన్నారు. సో 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కాస్త ఇవాళ 25,000 రూపీస్ అయిపోయింది. సో దట్స్ ఏ గుడ్ థింగ్ విత్ రిగార్డ్ టు యువర్ డెసిషన్. బట్ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది నితిన్ స్పిన్నర్స్లో. రమేష్ బాబు కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే, అడగండి. నా దగ్గర లో అహ్మద్ నగర్ కోచింగ్స్ అంటే మెట్రిస్ట్ కోచింగ్స్ అంటారు, అది యాంటెక్ ఆటో కొంచెం ఆగబడి ఉన్నాయండి. నందండి ఈ 3 వీటిని ఏం చేయాలండి? మెటలిస్ట్ ఫోర్జింగ్, తర్వాత యాంటెక్ ఆటో అండ్ నందన్ డెనిమ్ 3 కూడా వీక్గా ఉన్నాయి, ఏం చేయాలి? స్టాక్ సెలక్షన్ ఇంకొంచెం మీరు వర్క్ చేయాలి అనండి. ఇంకొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్ తీసుకున్నారంటే మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకొంచెం బెటర్ మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుందండి. బట్ ఆల్రెడీ అన్ని తీసుకుని ఉన్నారు కాబట్టి వీటిలో నందన్ డెనిమ్ ఓకేనండి. అంటే కదా మిగిలిన 2 ఏంటంటే మీరు కొద్దిగా బౌన్సెస్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోయి కొంచెం ఫ్రంట్ లైన్ కంపెనీస్ నెక్స్ట్ టైం నుంచి సెలెక్ట్ చేసే ప్రయత్నించండి. తర్వాత జనార్దన్ లైన్ ఉన్నారు. హలో. జిఎస్ఎఫ్సి 104 లో తీసుకున్నాను సార్. ఇప్పుడు ఏమో వీక్ సార్, అమ్మాలా ఉంటాను సార్. గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. లేకపోతే ఒక 5 రూపాయల పరంగా ఫస్ట్ తెలుసుకోనండి. మీరు ఇన్వెస్టర్ అయితే జిఎస్ఎఫ్సిని హోల్డ్ చేయమని చెప్తాను, ట్రేడర్ అయితే ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది బాగా రిటర్న్ ఇస్తున్న స్టాక్ అండి. దానికి తోడు ఇది డివిడెండ్ కూడా ఉంది. మీరు లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత శివశంకర్ మెయిల్ పంపించారు. ఎస్బీఐ హోమ్ ఫైనాన్స్ కొన్నారట 17 రూపాయల్లో ఇన్ 2005. బట్ నౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఇట్ ఈస్ నాట్ ట్రేడింగ్ నౌ. ఎనీ ఐడియా? తెలీదండి. ఎప్పుడో మీరు అన్నట్లుగా లాంగ్ బ్యాక్ ఏదో జరిగింది, సమ్ కార్పొరేట్ డెవలప్మెంట్. దీన్ని ఐదర్ ఎస్బీఐలో విలీనం చేసి ఉండొచ్చు, లేదా సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. వీ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్. సో మీకేమీ హెల్ప్ చేయలేకపోతున్నాం ఎస్బీఐ హోమ్ ఫైనాన్స్. ఒకవేళ మధ్యలో ఏంటి మీకు ఎస్బీఐ షేర్స్ వచ్చి ఉండాలి, లేదంటే ఒకసారి మీరు ట్రాక్ చేసుకుని పెట్టండి. అంటే ఎవరు రిజిస్టర్ అది అని చెప్పేసి అంటే కొత్త షేర్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బెక్నీర్ అండ్ జైపూర్ ఇప్పుడు వీటన్నిటిలో కానీ వాళ్ళకి అందరికీ స్టేట్ బ్యాంక్ షేర్స్ ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నారు. సో అలానే మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత రంజిత్ అడుగుతున్నారు, అంబుజా సిమెంట్స్ హోల్డ్ చేస్తున్నారు 230 రూపాయల్లో. ఇంకొక 3 నెలలు వెయిట్ చేయగలరు, హోల్డ్ చేయొచ్చా? అలాగే శిల్పా మెడికేర్ 580లో ఉన్నాయి, ఏం చేయాలి? అంబుజా సిమెంట్ అనేది కొద్దిగా స్టేబుల్ లాంటి స్టాక్ అంటే అంటే ఫాస్ట్గా గ్రో అయిపోయి ఫాస్ట్గా మల్టీ బ్యాగర్స్ అయిపోయి లాంటి థీమ్ కదా. అఫ్కోర్స్ గ్రేట్ కంపెనీ, గ్రేట్ బ్రాండ్, మంచి మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్. సో సిమెంట్ సెగ్మెంట్లో మంచి మార్కెట్ షేర్ అవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే స్టాక్ ఇవ్వాల్సి ఏంటంటే కొద్దిగా స్టేబుల్గా ఉంటుందండి. మీరు ఒక 3 months వెయిట్ చేసినా పెద్ద పర్సంటేజ్ గెయిన్స్ వచ్చేలాంటి థీమ్ కాదండి. శిల్పా మెడికేర్ వచ్చేటప్పటికి మనకి ఫార్మా స్పేస్లో డీసెంట్ నేమ్ అండి, ప్రొడక్ట్ లైన్ కూడా బాగానే ఉంది. జస్ట్ ఏంటంటే ఫార్మా ఓవరాల్ కొద్దిగా అన్సర్టైన్ లాంటి ఇండస్ట్రీ జోన్లో ఉన్న స్పేస్ అండి. దీనికి చాలాసార్లు చెప్పినట్టు నాట్కో ఫార్మా, బయోకాన్ మన టాప్ 2 picks అండి మనకి దీంట్లో. దానికి అనుకున్నట్టే ఆ 2 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి లాస్ట్ 6 months to 1 year. తర్వాత ప్రసాద్ రెడ్డి లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. సార్, ఎఫ్ఐఎం ఎంటర్. ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్. హలో హలో. ఓకే, ఆటో యాన్సిలరీస్ లో ఫేమ్ ఇండస్ట్రీస్ మంచి కంపెనీ అండి. సో మనకి పాజిటివ్ ఉన్న కంపెనీస్ లో ఒకటి. సో అది హోల్డ్ చేయమని చెప్తానండి. మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్. సో హోల్డ్ చేయండి, ఇట్స్ ఎ గుడ్ థింగ్. తర్వాత కాలర్ శివప్రసాద్ విజయవాడ నుంచి. హలో నమస్తే అండి, అడగండి. వస్తున్నారా శనివారం రోజు వర్క్షాప్ కి? 60 రూపాయలు తీసుకున్నాను సార్ 2010లో. పోలారీస్ వచ్చి 190 రూపాయలు తీసుకున్నాను సార్, ఒక 200 షేర్లు. అదని పవర్ వచ్చి ఒక 800 షేర్లు తీసుకున్నాను సార్. ముందుగా మీరు చెప్పండి, ఎల్లుండి వర్క్షాప్ వస్తున్నారా లేదా? వస్తున్నాను సార్. ఓకే, రిజిస్టర్ చేస్తున్నారా? రిజిస్టర్ చేసుకున్నాను సార్. వెరీ గుడ్. సో అదాని పవర్ అండ్ పొలారిస్, ఇంకొకటి ఏదన్నారు? అదేనండి, మన అదాని పవర్ 800 షేర్లు తీసుకున్నాను సార్. పోలారీస్ వచ్చి 190 రూపాయలు తీసుకున్నాను. సో అదాని పవర్ ఏ రేట్లో కొన్నారు? 65 రూపాయలు సార్.
65. సో దాని పవర్ ఇవాళ కూడా వీక్గానే ట్రేడ్ అవుతుంది. ఈ కౌంటర్ 30 to 50 అనదర్ 4% లూజ్ అయింది. ఇంకా చేయాల్సింది మీరు 65లో కొన్నారు, మొన్న 40 రూపాయలకు వచ్చిందండి జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. తర్వాత ఈ కోర్ట్ రిజల్ట్ జడ్జిమెంట్ తర్వాత మళ్ళీ ఈ స్టాక్లో కరెక్షన్ స్టార్ట్ అయింది. ఈవెన్ దానికి ముందుగా చూసుకుంటే లాస్ట్ క్వార్టర్లో చాలా పూర్ రిజల్ట్ పవర్ కంపెనీస్లో ఇచ్చింది అదాని పవర్ అండి. కాబట్టి ఇప్పుడైనా కూడా ఏంటంటే మధ్య మధ్యలో ర్యాలీస్ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి. బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మంటాను. తర్వాత పోలారిస్ గురించి అడిగినట్టున్నారండి. ఈవెన్ పోలారిస్ కూడా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూతో కూడా నెక్స్ట్ 1.5 yearలో ఐటీ కంపెనీస్లో పెద్ద మనకి అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. దాని దృష్టిలో పెట్టుకొని ఈవెన్ పోలారిస్లో కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి ఈసారి స్టాక్ సెలెక్షన్ మీరు తీసుకునే ముందు కొంచెం హోంవర్క్ లాక్ చేసి మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. రెండు కూడా ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే స్టాక్స్ ఏనండి. సో స్టే అవే ఫ్రమ్ అదాని గ్రూప్ కంపెనీస్ అండి. నాట్ జస్ట్ అదాని పవర్, అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్, ఈవెన్ అదాని ట్రాన్స్మిషన్. ఈ గ్రూప్ మొత్తం చాలా కష్టాల్లో పడే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ డెట్ బర్డెన్ చాలా పెరిగిపోయింది. ఇన్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ డెట్ ఈక్విటీ రేషియో ఈజ్ 14:1. సో అంతా చాలా పూర్ ఫండమెంటల్స్. ఒకప్పుడు బాగా స్ట్రాంగ్గా కనిపించింది, ఒకప్పుడు ఒక వెలిగిన గ్రూప్ ఇప్పుడు కష్టాల్లోకి జారుకుంటుంది. బీ కేర్ఫుల్ అబౌట్ అదాని గ్రూప్ స్టాక్స్ అండి. అబౌట్ వర్సెస్ జిఎస్కే కన్జ్యూమర్ హెల్త్ కేర్. 1 year టైం ఫ్రేమ్కి ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ అవుతుంది? శిరీష్ అడుగుతున్నారు. రెండు అసలు థీమ్స్ వేరండి. మీరు అనుకోవటానికి రెండు ఫార్మా అనుకున్నొచ్చేమో కానీ అబౌట్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్మా థీమ్, వేరే జిఎస్కే కన్జ్యూమర్ హెల్త్ కేర్ వచ్చేటప్పటికి అది మోర్ ఆఫ్ కన్జ్యూమర్ FMCG కంపెనీ, ఓటీసీ ప్రొడక్ట్స్ అని, అంటే ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు విక్స్ అని లేదంటే బూస్ట్ అని ఇటువంటి ఓటీసీ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ అండి. రెండింటి థీమ్ వేరండి. జిఎస్కే కన్జ్యూమర్ హెల్త్ కేర్ ఒక అడ్వాంటేజ్, మీకు ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ లాంటి అడ్వాంటేజ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫార్మాస్లో ఉన్నా కూడా జిఎస్కే కన్జ్యూమర్ హెల్త్ కేర్ పర్ఫామ్ చేసుకో. ఈ రెండిట్లోనే చూస్ చేసుకోవాలనుకుంటే జిఎస్కే కన్జ్యూమర్ హెల్త్ కేర్ చూస్ చేసుకోండి. సో రిలయన్స్ ఈజ్ అప్ బై 1%. సో రిలయన్స్ సపోర్ట్ చేస్తుంది ఇండెక్స్ని, కానీ ఇండెక్స్ మాత్రం నష్టాలనే ఉంది. 9190 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. తర్వాత సోమశేఖర్ అన్న పేరుతో వచ్చింది. అపోలో టైర్స్ లాస్ట్ 12 to 18 months హోల్డ్ చేస్తారట ఆయన లాంగ్ టర్మ్ కోసం. కొనుక్కోవచ్చు ఇక్కడ అపోలో టైర్స్ అండి. అపోలో టైర్స్ ఓకే అండి. టైర్స్ ఓవరాల్ థీమ్స్ బాగుంది. తర్వాత రబ్బర్ ప్రైసెస్ కూడా కొద్దిగా తక్కువ వచ్చేటప్పుడు టైర్స్ కంపెనీస్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే 45-50% ఆఫ్ ద రా మెటీరియల్ వాళ్ళ ఓవరాల్ రా మెటీరియల్ కాస్ట్ ఒక రబ్బర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రబ్బర్ మీద వచ్చే మార్జిన్ అడ్వాంటేజ్ అంతా వీళ్ళకి వస్తుందండి. అపోలో టైర్స్ కూడా థీమ్ బాగానే ఉందండి. సో మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ. సో డిప్స్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు ఇంకా ఇంపోర్టెడ్ రబ్బర్ సంబంధించిన కొన్ని మెమరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం పెండింగ్ ఉంది. బట్ ఓవరాల్ డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే ఉందండి. మధ్యలో జరిగే కొంచెం అంటే వాలటిలిటీ ఉండొచ్చు కానీ ఇటువంటి పాలసీస్ వచ్చినప్పుడు. బట్ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ అయినా చూసుకుంటే మనకి పాజిటివ్ అనే ఉందండి. లాస్ట్ కాలర్ తీసుకున్నాం గుంటూరు నుంచి రమేష్. హలో గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ. అడగండి రమేష్. సార్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యూచర్ లో ఎంటర్ అయ్యామండి 203 రూపాయల్లో. అది అదొకటి ఎల్ఎన్టీ ఒకటి ఎప్పుడు బై చేయొచ్చు, ఏ రేట్లో తీసుకోవచ్చు? ఓకే అండి. ఫస్ట్ మార్కెట్తో పాటు వెళ్ళాలంటే కమాడిటీ సైకిల్ రివర్స్ అయింది. లాస్ట్ ఒక 1 weekలో చూసుకుంటే బేస్ మెటల్ చెందిన కమాడిటీ స్టాక్స్లో రివర్సల్ ప్యాటర్న్ చూస్తున్నాము. కాబట్టి మీరు జేఎస్డబ్ల్యూ స్టీల్ మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత బెటర్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 198 ఆ లెవెల్స్ దాటి పెరగకపోవచ్చు. ఈ రోజు కూడా చూసుకుంటే హిండాల్కు ఆల్ ఆఫ్ షడన్ 190 బ్రేక్ ఈవెన్ చాలా రోజుల తర్వాత 188 లెవెల్స్కి వచ్చింది. వేదాంత ఒక 2.5% దాకా మైనస్లో ఉంది. కాబట్టి బెటర్ ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. తర్వాత ఎల్ఎన్టీని ఎక్కడ కొనాలి? ఎల్ఎన్టీలో ఈ లాస్ట్ ఫ్యూ డేస్గా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అనేది ఒకసారి అప్ ట్రెండ్ తర్వాత ఇమీడియట్గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. కాబట్టి ఇప్పుడు ఎల్ఎన్టీ మీరు కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. 1660 ఆ లెవెల్లో 1640 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. ఎందుకంటే మార్కెట్ ఒకసారి బుల్లిష్ ట్రెండ్ నుంచి బేరిష్కి ఇప్పుడిప్పుడే వచ్చింది. కాబట్టి షార్ట్ టర్మ్ బేరిష్ అండి. షార్ట్ టర్మ్కి సో మీరు లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ కొనుక్కోండి ఎల్ఎన్టీ. తర్వాత 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో అది ఎప్పుడు మనం రికమెండ్ చేసే స్టాండర్డ్ గైడ్ లైన్స్. సో ఎల్ఎన్టీ లాంటివి లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయాల్సిన స్టాక్స్ అండి. మీరు ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎనీ షార్ట్ టర్మ్ గెయిన్స్ అవాయిడ్ ఎల్ఎన్టీ. తర్వాత మెయిల్స్ అంతే మనకి M&M ఆటో, SML ఇసుజు ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది మంచిది? లక్ష్మి అడుగుతున్నారు.
ఎస్ఎంఎల్ ఇష్యూస్ మేము ఎప్పుడూ చెప్పామండి. ఇప్పుడు మళ్ళీ 1350 దగ్గర తీసుకుంటే అంత ఫాస్ట్గా అంత గెయిన్స్ వస్తాయని చెప్పడం కష్టం, కానీ అంటే మనం ఇదే ప్రోగ్రామ్లో 650 నుంచి చెప్పాం, డబుల్ అయింది. సో థీమ్ మంచిదండి, ఏదైనా కరెక్షన్స్ వస్తే తీసుకోండి. అమెండమ్ అంటారు, అది కొద్దిగా స్టేబుల్, అంటే ఎప్పటి నుంచో చాలా యాంటిసిపేషన్స్ ఏమైనా ఉన్నాయి, కానీ మన అంటే స్టాక్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదని చెప్పాలండి అమెండమ్ వచ్చేటప్పటికి. సో ఆటోలోనే ఉండాలనుకుంటే మారుతి, ఏదో లార్జ్ క్యాప్కి వచ్చేటప్పటికి, మిడ్ క్యాప్స్కి వచ్చేటప్పటికి ఎస్ఎంఎల్ ఇష్యూస్ కానీ, ఫోర్స్ మోటార్స్ కానీ డిప్స్ వచ్చినప్పుడు అండి. నరేష్ కుమార్ అడుగుతున్నారు, మర్క్ అండ్ ఐఆర్బి ఈ రెండు కొనుక్కోవచ్చా, ఇక్కడ వెయిట్ చేయాలా? ఐఆర్బి ఇన్ఫ్రా అది అప్ ట్రెండ్ వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ కంటిన్యూ కావట్లేదండి. ఇది కూడా ఒక 2 ఏళ్ల నుంచి ఒకే రేంజ్లో ఉంది. మీరు కొనుక్కోవచ్చు, దీన్ని స్లోగా మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి, లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. మెర్క్ మాత్రం అవాయిడ్ చేయండి అండి. ఐఆర్బిని మాత్రం ఎవరీ డిప్లో కూడా మీరు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. సుధాకర్ అడుగుతున్నారు, ఆర్చీస్ 5 months కోసం కొనుక్కోవచ్చా? ఆర్చీస్ ఇది అంత ఫండమెంటల్గా పెద్దగా గొప్ప కంపెనీ కాదండి. అయితే పురంజీ గారు ఈ మధ్యకాలంలో దీంట్లోకి స్టేక్ తీసుకోవడం, కొన్ని స్టాక్స్ కొనడం అనేది ఈ స్టాక్లో అప్డేట్ కొనసాగింది. అయితే ఇది మార్కెట్స్లో ఈక్విటీ ఉన్నంతసేపు ఇవన్నీ బాగానే ఉంటాయండి, ఇటువంటివన్నీ కూడా. కాబట్టి ఫండమెంటల్స్ అంత బాగాలేదు కాబట్టి అవాయిడ్ చేయండి అండి. ఇది కరెక్షన్ స్టార్ట్ అయితే, ఆల్రెడీ కరెక్షన్ దీంట్లో కొంచెం స్వల్పంగా స్టార్ట్ అయింది, బాగా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి స్టాక్స్కి దూరంగా కూడా మనం చెప్తాను. జగన్నాథ్ నాయుడు అడుగుతున్నారు, సుజలాన్ 30% ప్రాఫిట్లో ఉన్నారు, ఓంకార్ స్పెషాలిటీస్ 20% లాస్లో ఉన్నారు. సో ఈ రెండు అమ్మేసి ఎల్ఎన్టీ కొనుక్కోవచ్చా? కొనుక్కుందాం అనుకున్నా ఓకేనండి. అంటే సుజలాన్ 30% ప్రాఫిట్లో ఉండడం కూడా రేర్ ఇన్స్టెన్స్, అంటే ఈ మధ్య తీసుకుని ఉంటారు, రీసెంట్ ర్యాలీ కోసం తీసుకుని ఉంటారు. ఇవన్నీ అంటే వర్క్ అవుతున్నాయి కాబట్టి బాగానే ఉంటుంది, కానీ అంటే యాజ్ అ థీమ్ మనకి ఇంకా కంఫర్ట్ అంతగా లేని సెగ్మెంటేనండి. ఎల్ఎన్టీ అంటారా, ఇందాక వసంత్ గారు అన్నట్టు డిప్స్ వచ్చినప్పుడు 2-3 ప్రైస్ పాయింట్ తీసుకొని కొనుక్కోండి. అది ఓవరాల్ ఇండియా మీద బెట్ అనమాట. సో ఇండియా మీరు డెవలప్ అవుద్ది అనుకుంటే డెఫినెట్గా ఎల్ఎన్టీ కూడా డెవలప్ అవుద్ది. సో పి శాస్త్రి, నితిన్ స్పిన్నర్స్ గురించి అడిగారు, ఇందాకే మనం చెప్పడం జరిగింది. శివకోటారెడ్డి అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్, జేన్ ఇరిగేషన్, TV18 బ్రాడ్కాస్ట్ ఈ 3 కొన్నారట, 6 months హోల్డ్ చేస్తే మంచి లాభాలు ఉంటాయా? బర్జర్ పెయింట్స్ మనకి మంచి పాజిటివ్ అయిన కంపెనీ అండి. సో అది చాలాసార్లు చెప్పాం ప్రోగ్రాంలోనే. సో డిప్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నం చేయండి. జైన్ ఇరిగేషన్ కూడా డిప్స్ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు, కాబట్టి కొద్దిగా ఇరిగేషన్ థీమ్, వాళ్ళ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. సో కొద్ది ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ థీమ్ వైజ్ ఇంట్రెస్టింగ్ థీమ్ అండి అది కూడా. ఎందుకంటే ఇరిగేషన్ థీమ్లో అటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇరిగేషన్, అగ్రి రిలేటెడ్ స్టాక్స్ ఎక్కువ లేవండి మనకి మార్కెట్లో. ఆ రకంగా చూసుకుంటే ఓకే, బట్ కానీ ఇష్యూస్ ఉన్నాయండి అక్కడ కూడా. రామ్ అడుగుతున్నారు, ఎన్ఆర్బి బేరింగ్స్ అండ్ కిటెక్స్ గార్మెంట్స్ ఈ రెండు 6 months to 1 year కోసం కొనుక్కోవచ్చా? టైం పీరియడ్ వరకు నాకు తెలియదు, కానీ రెండు రీజనబుల్లీ గుడ్ కంపెనీస్ అండి. ఎన్ఆర్బి బేరింగ్స్ వచ్చేప్పటికి జాగ్రత్త ఏంటంటే 2 కంపెనీస్ ఉన్నాయి, ఎన్ఆర్బి బేరింగ్స్, ఎన్ఆర్బి ఇండస్ట్రియల్ బేరింగ్స్ అని. ఎన్ఆర్బి ఇండస్ట్రియల్ బేరింగ్స్ లాసెస్లో ఉంది, ఎన్ఆర్బి బేరింగ్స్ పాజిటివ్లో ఉంది. సో ఎన్ఆర్బి బేరింగ్స్ తీసుకుంటే ఓకేనండి. మీరు కానీ యాజ్ ఎ ఫండమెంటల్ థీమ్ కొద్దిగా దాన్ని కొంచెం వెయిట్ చేయడం బెటర్. రవీంద్ర అడుగుతున్నారు, ధనలక్ష్మి బ్యాంక్ 1 year కోసం కొనుక్కోవచ్చా? 1 year ఇప్పుడు కొద్దిగా ఏదో ర్యాలీ ఏదో ఉంటే రూమర్స్ వాటి వల్ల కొద్దిగా ఏదో ర్యాలీ వస్తున్నట్టుంది, కానీ అంత అంటే ఫండమెంటల్ వైజ్ ఇంకా చాలా బెటర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయండి మన మార్కెట్లో. అప్పుడు ధనలక్ష్మి బ్యాంక్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంటే ఆఫ్ కోర్స్ మార్కెట్ రూమర్ బేసిస్ మీద కొద్దిగా ర్యాలీ వస్తే రావచ్చండి, అది వేరే విషయం. సో ఆల్రెడీ రూమర్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాటిని ఖండించడం కూడా జరుగుతుంది ఆయా రెస్పెక్టివ్ గ్రూప్స్. లైక్ కర్ణాటక బ్యాంక్ని ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్వైర్ చేయబోతుందంటూ మొన్న హడావుడి జరిగింది. సో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ దేర్ ఇన్వెస్టర్స్ కోసం, ఒక ట్రేడర్స్ కోసం 1% స్టేక్, ఆల్మోస్ట్ కర్ణాటక బ్యాంక్లో 1% స్టేక్ వాళ్ళు కొనడం జరిగింది. దాన్ని BSEకి డిస్క్లోజ్ చేశారు. ఇట్ వాజ్ నాట్ డన్ బై ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, బట్ ఐసిఐసిఐకి సంబంధించిన ఒక కస్టమర్ కోసం కొన్నారు ఆ షేర్లని. సో వెంటనే కర్ణాటక బ్యాంక్ షేర్లు 9% పెరగడం, మళ్ళీ నిన్న కరెక్ట్ కావడం చూసాం. సో ఇలాంటి డెవలప్మెంట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్టే అవే ఫ్రమ్ ధనలక్ష్మి బ్యాంక్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వీకర్ బ్యాంక్స్ ఇన్ ది ప్రైవేట్ బ్యాంక్స్ అండి. ఓంకార్ అడుగుతున్నారు, ఆయన భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కొందాం అనుకుంటున్నారు లిమిటెడ్ రిస్క్తో. సో లిమిటెడ్ రిస్క్ ఉందా, రిస్క్ ఎక్కువగా ఉంది ఈ కౌంటర్లో?
చూడండి ఈ లెవెల్లో మాత్రం కొంచెం రిస్క్ ఎక్కువ ఉందండి. భారత్ ఫైనాన్షియల్లో ఇది కూడా న్యూస్ బేస్డ్ ఎక్కువ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఆ బ్యాంక్ కౌంటర్ ఈ బ్యాంక్ కౌంటర్, దానివల్ల ఈ స్టాక్లో ర్యాలీ చూసాము. దానికి తోడు మీరు గమనిస్తే లాస్ట్ ఒక 2 monthsగా మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చింది. అయితే ఎన్బిఎఫ్సిస్ ఇంతకు ముందులాగా పెరగలేదండి, అది గమనించాలి. కొంచెం వెయిట్ చేయండి, ప్రైస్ కరెక్షన్ కొంత రానివ్వండి, వచ్చినాక అప్పుడు కొనుక్కోండి. తర్వాత మెయిల్ అనిత అడుగుతున్నారు, కేజీ డెనిమ్, ప్రభాత్ డైరీ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? సో ఒక టైంలో ప్రభాత్ డైరీ బాగా యాక్టివ్గా ట్రేడ్ కావడం చూసాం మనం. డైరీ థీమ్స్లో అంటే ఓవరాల్గా అన్ని డైరీ థీమ్స్ ఓకే, కానీ ఏంటంటే దాంట్లో ఏంటంటే మనకి హెరిటేజ్ మీద యాజ్ ఎ కాన్సెప్ట్ మనం ఎప్పటి నుంచో బుల్లిష్గా ఉన్నామండి. ప్లస్ వాళ్ళ మధ్య వాళ్ళు రీటైల్ సెగ్మెంట్ సేల్ చేసిన తర్వాత కూడా అంటే ఆబ్వియస్లీ అంటే ఇంకా డెట్ బర్డన్ రిలేటెడ్ లాస్ మేకింగ్ రీటైల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా డైరీ మీద ఇంకా బెటర్ ఫోకస్ చేస్తున్నారండి. సో ప్రభాత్ డైరీ మేబీ ఓకే, డైరీలో కూడా స్టాక్ సెలెక్షన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో ఇది కొంత ఒక ట్రేడింగ్ రేంజ్లో కనిపిస్తుంది ప్రభాత్ డైరీ. పెద్దగా మనకు స్ట్రెంత్ అయితే కనపట్టలేదు, అవాయిడ్ చేయండి. తర్వాత రోహిత్ బత్తుల మెయిల్ పంపించారు, బిర్లా సన్ లైఫ్, ఫ్రంట్ లైన్, ఫ్రాంక్లిన్ ప్రైమా ప్లస్, మిరే ఆపర్చునిటీ డైరెక్ట్, మోతిలాల్ మల్టీ క్యాప్ 35, డిఎస్పి మైక్రో క్యాప్, వీటిలో ఎస్ఐపి చేస్తున్నారు. మంచి స్కీమ్సే సెలెక్ట్ చేస్తున్నారు మీరు, అన్నీ కూడా మంచి స్కీమ్సే, కంటిన్యూ చేయండి. తర్వాత శ్రీనివాస్ జ్యోతుల అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా పెరిగే ఒక స్మాల్ బ్యాంక్ని 20 yearsలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా పెరగాలట. అలా చెప్పడం కష్టం కానీ అంటే ఇప్పుడు మంచిగా ఉందని అయితే స్టార్ట్ చేసుకుంటే మనం ఆర్బీఎల్ బ్యాంక్ చాలాసార్లు చెప్పాం, ఇది దానికి ఆ పొటెన్షియల్ ఉందండి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయిపోద్దని చెప్పలేం కానీ బట్ ఇక్కడ నుంచి వెల్త్ అయితే క్రియేట్ చేస్తానే చెప్పగలుగుతాం. సో డిప్స్ బాగా చాలా పెరిగింది కదా, ఎక్స్పెన్సివ్ ఐపీఓ వచ్చిన దగ్గర మేము చెప్తున్నాం 3 times అయింది ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు కొద్దిగా హెడ్ ఆఫ్ ద వాల్యుయేషన్స్ అనిపిస్తుంది స్లోలీ. డిప్స్ వస్తే ఏదో కరెక్షన్ వస్తూనే ఉంటుంది మధ్యలో, ఆ టైంలో మీరు స్టార్ట్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుందో తెలియదు కానీ వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. తర్వాత ఒక మిడ్ క్యాప్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీని రికమెండ్ చేయమంటున్నారు లాంగ్ టర్మ్ కోసం. సో ఇటువంటి కంపెనీని రికమెండ్ చేస్తారు. మిడ్ క్యాప్ స్పెషాలిటీ కెమికల్స్ అనేటట్టయితే అంటే మిడ్ క్యాప్ వదిలేస్తే పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కొద్దిగా మార్కెట్ ప్యానిక్ లో ఉందండి. అదొక కంపెనీ మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న లాంటి కంపెనీ. మనం లాస్ట్ టైం ప్రోగ్రామ్ హైదరాబాద్ లో కూడా చెప్పాం, ఫెవికాల్ తయారు చేసే కంపెనీ అనమాట. ఇవాళ ఆల్మోస్ట్ ఎవరు మాట్లాడట్లేదు పిడిలైట్ ఫెవికాల్ గురించి. అటువంటి టైమ్స్ లోనే మీకు యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి అండి. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదంటే దట్స్ రైట్ టైం. ఎందుకంటే ప్రొడక్ట్ లైన్ బాగుంది, వాళ్ళ బిజినెస్ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ ఇమేజ్ ఉంది కాబట్టి బ్రాండ్ ఇమేజ్ మీకు హెల్ప్ అవ్వచ్చు అండి. సో కొద్దిగా పేషెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 15 days లో పెరిగిపోద్దా 2 months లో పెరిగిపోద్దా అని చెప్పలేం కానీ బట్ థీమ్ మంచి థీమ్. నవీన్ కుమార్ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్, ఫైబర్ వెబ్, జైన్ ఇరిగేషన్ వీటన్నిటిలో మంచి లాభాల్లో ఉన్నారు, ఏం చేయాలి, అమ్మేసుకోవచ్చా? ఆర్బీఎల్ బ్యాంక్ హోల్డ్ చేయండి, కరెక్షన్స్ వస్తే దాంట్లో డౌట్ లేదు, మధ్య మధ్యలో కరెక్షన్స్, ప్రాఫిట్ బుకింగ్స్ అవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. బట్ ఆర్బీఎల్ బ్యాంక్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. మిగిలిన 2 అంటారు అది మీ స్టైల్ని బట్టి ఉంటుంది అంటే మీరు కొద్దిగా ఉన్న ట్రేడర్ కైండ్ అయితే కొద్దిగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటేనే బెటర్. ఫైబర్ వెబ్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోనండి. 25 రూపాయల నుంచి స్టాక్ 400 రూపాయలు దగ్గరగా 378కి వచ్చింది వితౌట్ ఎనీ కరెక్షన్. ఇక్కడ కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ స్లోగా కరెక్ట్ అవుతుందండి ఈ మధ్యకాలంలో, కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత మెయిల్ గణపతిరావు అడుగుతున్నారు, జిఎస్సి హౌసింగ్లో 30% ప్రాఫిట్లో ఉన్నారు, 1 year హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ ఇది మనం చూస్తే మనకి 1 month క్రితం 320 ఉండేది, అక్కడ నుంచి 520కి వచ్చిందండి. ఇక్కడ రియాక్షన్ కొంచెం ఉండొచ్చు. అయితే లాంగ్ టర్మ్ అంటారా 1 year అనుకుంటే మాత్రం ఉండమని చెప్తాను, హోల్డ్ చేయమంటానండి. చల్లా నాగేంద్ర అడుగుతున్నారు, సిమ్కో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం, ఇది ఫండమెంటల్ ఎటువంటి కంపెనీ? ఆ స్పేస్లో మనకేంటంటే చాలా ఆటో ఆన్సర్ రిలేటెడ్ థీమ్స్ మనం చాలా చెప్పున్నాం అండి ప్రోగ్రామ్లో. దట్స్ అ డీసెంట్ కంపెనీ, బట్ దాంతోపాటు మనం చాలా ఐడియాస్ కూడా చెప్పాం, వాటిలేదని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదానీ పోర్ట్స్ ప్రవీణ్ అడుగుతున్నారు, అదానీ పోర్ట్స్ 335లో కొన్నారు, అదానీ పవర్ ఇంపాక్ట్ అదానీ పోర్ట్స్ మీద ఉంటుందా అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఉంటుందండి, అందులో సందేహం ఏముంది. వీళ్ళు ఇంపోర్టెడ్ కోల్ ఏదైతే ఉందో అదంతా కూడా అదానీ పవర్కి సంబంధించిన ఇంపోర్టెడ్ కోల్ అంతా కూడా ఇప్పుడు అదానీ పోర్ట్స్ ద్వారానే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఎలాగో కాంపెన్సేటరీ టారిఫ్ లేదు అంటూ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వీళ్ళు ఇంపోర్టెడ్ కోల్ మీద డిపెండ్ కావడం తగ్గించేస్తారు. దానివల్ల అదానీ పోర్ట్స్కి ఉండే బిజినెస్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ 50% ఆఫ్ అదానీ
పవర్కి సంబంధించిన కోల్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ముంద్రా పోర్ట్ నుంచే జరుగుతున్నాయి. సో ముంద్రా పోర్ట్ని ఆపరేట్ చేసేది అదానీ పోర్ట్స్. సో అదానీ పోర్ట్స్ మీద తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గాయట. అదానీ పోర్ట్స్ నుంచి జరిగే ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అదానీ పోర్ట్స్ సంబంధించిన నెగిటివ్ డెవలప్మెంట్స్. అందుకనే మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది, అవాయిడ్ అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, ఈ గ్రూప్ కంపెనీస్ అన్నింటినీ అవాయిడ్ చేయమని. వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రజెంట్ రేట్లో 4 to 6 months కోసం కొనుక్కోవచ్చా? సతీష్ అడుగుతున్నారు. మంచిగా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న కంపెనీ ఇది వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్. వోల్టాప్ ట్రాన్స్ఫార్మర్స్ రీసెంట్గా బాగా మనకి అప్ ట్రెండ్ అనేది ఉందండి. మీరు ప్రస్తుతం అయితే కొంచెం ఆగండి, మిడ్ క్యాప్లో కూడా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. 50% పెరిగింది. 800 నుంచి 1 yearలో 1245కి వచ్చింది. బాగా పెరిగిందండి, అందుకే కొంచెం ఆగమని చెప్తాను. కొంచెం కరెక్షన్స్లో కొనుక్కోండి. ఆల్మోస్ట్ ఇది 52 week హైకి దగ్గర ఉంది. అది కూడా ఏంటంటే తక్కువ టైంలో పెరిగింది కాబట్టి వీటిలో కరెక్షన్ వచ్చినా కూడా 10 to 15%, ఎందుకంటే మిడ్ క్యాప్లో 10 to 15% కరెక్షన్ కామన్ కాబట్టి కరెక్షన్స్లో మీరు దీన్ని కొనుక్కోమని చెప్తాను. ఇప్పుడైతే వద్దని చెప్తానండి. తర్వాత శ్రీనివాస్ ఏలూరు నుంచి అడుగుతున్నారు, ఏవిటీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇది ఈ టైంలో కొనుక్కోవడానికి మంచిదేనా లాంగ్ టర్మ్ కోసం? 47 రూపాయలు ఉందట. యూజువల్ రేంజ్ 32 to 37 పెరిగింది కాబట్టి కొనుక్కోవటం కరెక్ట్ అనేది. చూడండి, వద్దని చెప్తానంటే ఇప్పుడు రీసెంట్గా ఇది కొంచెం యాక్టివిటీ ఉంది. మీరు అన్నట్టుగా ఒక రేంజ్లో ఉండి ఆ రేంజ్ని కూడా బ్రేక్ అయిందండి. అయితే దీనికన్నా మనకి ఇప్పుడు మనం రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు చిన్న స్టాక్స్, ఫండమెంటల్స్ లేని స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. వద్దు, దీనికన్నా మీకు స్టాక్ సెలెక్షన్ దీనికన్నా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటానండి. లాస్ట్ మెయిల్ తీసుకున్నాం. నాగరాజు అడుగుతున్నారు, DHFL ప్రాఫిట్లో ఉన్నారు, ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చా ఆర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? హౌసింగ్ ఫైనాన్స్ మనకి పాజిటివ్ థీమ్ ఎప్పటి నుంచో ఉన్న థీమ్ ఉండండి. DHFL కూడా డీసెంట్ కంపెనీ. కాకపోతే మనం చాలాసార్లు ప్రోగ్రామ్లో క్యాన్ఫిన్ హోమ్స్, రెప్కో హోమ్ ఫైనాన్స్ అవి కూడా మీరు చూడొచ్చు. ఇక మిగిలిన మెయిల్స్ని మనం 11 గంటలకి కలిసినప్పుడు మళ్ళీ ఆ మెయిల్స్కి సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇద్దాం. మార్కెట్స్లో స్వల్ప నష్టాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో ముందే అనుకున్నాం మనం ఇవాళ ట్రంకేటెడ్ వీక్ ఇది. సో రేపు మార్కెట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు అంతగా పొజిషన్స్ క్యారీ చేయడానికి ఇష్టపడకపోవచ్చు ట్రేడర్స్ అంటూ. సో అటువంటి వాతావరణం కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ